హాయ్ ఫ్రెండ్స్! ప్రతిరోజు బ్లౌజ్ కటింగ్, మెజర్‌మెంట్ చార్ట్స్ అంటే కొంచెం బోరింగ్‌గా ఉంది. అందుకే ఇవాళ కొంచెం డిఫరెంట్ టాపిక్‌తో వచ్చాను. వేస్ట్ నైటీని రీయూజింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నైటీని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి నీట్‌గా. లాస్ట్ క్లాస్‌లో బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! మీకు కూడా ప్రాక్టీస్‌కి టైం కావాలి. అందుకే నెక్స్ట్ క్లాస్‌లో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ క్లాస్‌లో అయితే ఇది చూసేయండి. నైటీని డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పీస్ మీద స్కేల్‌తో లైన్స్‌ని ఇలా క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్, 1 ఇంచ్ గ్యాప్‌తో లైన్స్ డ్రా చేసుకోవాలి. స్కేల్ మనకి 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా ఇలా స్కేల్‌తో డ్రా చేసుకోవచ్చు. ఇలా క్లాత్ మొత్తం క్రాస్‌గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్‌గా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆపోజిట్‌లో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ స్కేల్‌తో ఆపోజిట్‌లో డ్రా చేసుకుంటే మనకి ఇలా క్లాత్ మొత్తం బాక్సులుగా కనిపిస్తుంది. ఇప్పుడు స్కేల్‌తో మనం ఎలా అయితే లైన్స్ డ్రా చేసుకున్నామో, అదే విధంగా మిషన్ మీద స్టిచెస్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా! సో, మిషన్ మీద ఫస్ట్ క్లాత్ మొత్తం ఈ లైన్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా లైన్ మీద నీట్‌గా ఇలా స్టిచ్ చేసుకోండి. ఎవ్రీ 20 డేస్‌కి ఇలా ఏదన్నా ఒక స్పెషల్ క్లాస్ చూద్దామండి. టైలరింగ్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇలా స్పెషల్‌గా ఏదన్నా నేర్చుకుంటున్నట్టు ఉంటుంది కదా! సో, అందుకే ఈరోజు ఇలా ఈ టాపిక్ తీసుకొచ్చాను. క్లాత్ మొత్తం వన్ సైడ్ లైన్స్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ వేసేసాం. అదే విధంగా సెకండ్ సైడ్ కూడా లైన్స్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుంటే అప్పుడు మనకి బాక్స్ షేప్ కనిపిస్తుంది. ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే ఫాలో అవ్వండి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మనకి బాక్సుల్లాగా స్టిచ్చింగ్ కనిపిస్తుంది. మీకు క్లియర్‌గా కనిపించడం కోసం నేను సేమ్ థ్రెడ్ పెట్టకుండా కొంచెం డిఫరెంట్ కలర్ పెట్టానండి. చూడండి ఇలా బాక్సులుగా కనిపిస్తుంది కదా! మనం స్కేల్‌తో డ్రా చేసినప్పుడు ఎలా అయితే కనిపించిందో స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా అలాగే కనిపించింది. ఇలా స్టిచ్ చేసిన దాన్ని డోర్ మ్యాట్ లాగా మాత్రమే కాకుండా అంట్లు కడిగినప్పుడు షింక్ దగ్గర మనకి ఇలా వాటర్ పడిపోతూ ఉంటాయి కదా! బుట్టలో నుంచి జారి. అలా వాటర్ కింద పడిపోతే మనకు కొంచెం తడిగా ఉంటుంది. అలా లేకుండా ఈ క్లాత్ ఏస్తే ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకి నీట్‌గా ఉంటుంది. మళ్ళీ తుడవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు డోర్ మ్యాట్ కోసం అయితే ఈ ఎడ్జెస్ మొత్తం కొంచెం డెకరేట్ చేసుకోవాలండి. దానికోసం నైటీలో మిగిలిన భాగాన్ని ఇలా తీసుకొని హ్యాండ్స్‌ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా నెక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకొని హ్యాండ్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఈ హ్యాండ్ మొత్తాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్, 2 ఇంచెస్ గ్యాప్‌తో ఇలా మార్క్ చేసుకొని ఈక్వల్‌గా లైన్స్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న లైన్స్‌ని స్కేల్‌తో ఇలా కట్ చేసుకుంటే 2 ఇంచెస్‌తో మనకి స్ట్రైట్ క్లాత్‌లు వస్తాయండి ఇలా. ఒక్క హ్యాండ్‌కి 2 పీసెస్ వస్తాయి. టోటల్‌గా 2 హ్యాండ్స్‌కి 4 పీసెస్ వస్తాయి. ఈ 4 పీసెస్‌ని ఒక్క పీస్‌లా చేసుకోవాలి. అంటే ఇలా అటాచ్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌కి డిజైన్ ఉన్నది ఇలా కిందకి పెట్టాలి. డిజైన్ లేనిది ఇలా పైకి పెట్టుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని 1 ఇంచ్ గ్యాప్‌తో ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ ఎడ్జ్‌కి వచ్చిన తర్వాత ఇలా నీట్‌గా తిప్పుకోవాలి. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలానే వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ గ్యాప్‌తో ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ వేసుకోవాలన్నమాట. ఈ కార్నర్‌లో ఎలా తిప్పాలో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా తిప్పుకొని క్లాత్‌ని నీట్‌గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే ముడతలు రాకుండా ఉంటాయి. చూసారు కదా! కొంచెం కూడా ముడత లేకుండా అక్కడ కర్వ్ తీసేసాను. ఇలా నీట్‌గా 4 సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా ఆపోజిట్ సైడ్‌కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పై వైపున ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని 4 సైడ్స్ స్టిచ్ వేసేసేయాలి. 4 సైడ్స్ స్టిచ్ వేసేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. వేస్ట్ నైటీతో రీయూజింగ్ ఐడియా డోర్ మ్యాట్. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్‌లో ఒక కామెంట్ పెట్టండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మీరు పెట్టిన కామెంట్ నాకు ఒక బూస్ట్‌లా యూజ్ అవుతుంది.
ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.